ఇంకా వింటర్ సీజన్ అయితే వచ్చింది. మార్నింగే లేచి లేవడమే కష్టమంటే స్కూల్ టిఫిన్ బాక్స్ అది ప్రిపేర్ చేసి, మళ్ళీ వాళ్ళని లేపి స్కూల్‌కి పంపించడం చాలా కష్టం కదా! మదర్స్ అందరికీ. అంటే కష్టం అంటే కష్టం కాదు. ఇది ఒక టాస్క్ అనమాట. మార్నింగే మనం కంప్లీట్ చేయాలి ఇది. వింటర్ సీజనే కాదు ఇయర్ అంతా ఉండేదే. ప్రతి సీజను మనకి ఇంకా ఇయర్ అంతా ఉండేదే కదా! కష్టమని ఏ మదర్‌కి అనిపించదు. ఇదొక టాస్క్ అంతే. మార్నింగే లేచి మనం ఇంకా కంప్లీట్ చేసి పిల్లల్ని స్కూల్ పంపించిన తర్వాత మిగతా పనులన్నీ స్లోగా చేసుకున్నా పర్వాలేదు. సో, ఇంక అందరికీ ఇదైతే అలవాటైపోయే ఉంటుంది. సో, హే ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్యూటిఫుల్ వీడియో. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నా. అలాగే ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇంకా పిల్లల్ని లేపి వాళ్ళని రెడీ చేసి స్కూల్‌కి పంపించే వరకు ఒకటే ఆలోచన అనమాట. ఇంకా అంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు అమ్మ, బాయ్ అని చెప్పే వరకు వాళ్ళ వాళ్ళదే ఆలోచన ఉంటుంది. అంటే స్కూల్ బాక్స్, టిఫిన్ బాక్స్ ప్రిపేర్ చేసి పెట్టేసాను కదా! వాటర్ బాటిల్ అది ఫిల్ చేసుకుందా లేదా? ఐడీ కార్డ్ వేసుకుందా లేదా? షూ పాలిష్ చేసుకుందా లేదా? ఇంకా డైరీ అది ఏమైనా సైన్ చేసేవి ఉన్నాయా? పేరెంట్స్ సైన్ చేస్తూ ఉంటాం కదా! సో, అలాంటివి ఏమైనా ఉన్నాయా? కంప్లీట్ చేసుకుంది కదా! అంటే నేను ఇలా బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. మళ్ళీ షూ ర్యాక్ దగ్గరికి వెళ్లి చెక్ చేస్తాను. షూ పాలిష్ చేసుకుందా లేదా నైట్ అని. ఒక్కొక్కసారి నైట్ చేసుకుంటది. ఒక్కొక్కసారి మార్నింగ్ చేసుకుంటది. అలా కిచెన్‌లోంచి మళ్ళీ చూస్తూ ఉంటాను. తను ఐడీ కార్డ్ వేసుకుందా లేదా? ఇలా ఒకటే ఆలోచన అనమాట. వాళ్ళ మీదే ఉంటుందనమాట. వాళ్ళు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మన బ్రెయిన్ వేరేది ఆలోచిస్తూ ఉంటుంది. సో, నాకైతే అలాగే ఉంటుందండి. మీ అందరికీ కూడా అంతేనా? సో, నాకు కామెంట్‌లో చెప్పండి. ఇంకా నేను 5కి అలా లేచాను. ఇంకా 5:30 ఆ టైంకి మా పాపని లేపాను. తను 5:45 ఆ టైంకి లేచిందింకా. లేచి ఇంకా ఈరోజు ఎగ్జామ్ ఉంది. పోస్ట్ మిడ్ టర్మ్ ఉంది. 20 మార్క్స్‌ది. అప్పుడే స్టార్ట్ అయ్యి 3 డేస్ అయింది. ఈరోజు ఎస్ఎస్టీ ఇంకా జీకే ఉంది. 20 మార్క్స్ ఎగ్జామ్. సో, తను ఒకసారి రివైజ్ చేసుకుంటుంది. ఇంకా 6:30 వరకు రివైజ్ చేసుకొని తను ఇంకా స్నానం అది చేసి రెడీ అయిపోతుంది. నేను జడలు ఒకటే వేయాలి. ఇంకా తను ఈరోజు పన్నీర్ భుజియా చేయమందనమాట. చేస్తున్నా. నాకు ఇడ్లీ పిండి ఉంది. అందుకని మాకు చేసుకుంటలే. తన వరకే చేస్తున్నాను. ఇక్కడ 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. హాఫ్ కట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఇంకా హాఫ్ అయితే గ్రైండ్ చేసి పెట్టుకున్న పక్కన పన్నీరు. అలాగే ఒక ఆనియన్, ఒక చిన్న సైజ్ టమాటో తీసుకున్నా. ఒక 3 గ్రీన్ చిల్లీస్ తీసుకొని ఇక్కడ ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఆనియన్ అలా గ్రీన్ చిల్లీ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నా. ఫస్ట్ ఆయిల్‌లో అయితే కొద్దిగా జీరా అలాగే బే లీఫ్ వేసి తర్వాత ఆనియన్, చిల్లీస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తనకి జీరా నచ్చట్లేదని ఇంక వేయలేదు. బే లీఫ్ ఇంక వేయలేదు. ఇలా వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఆనియన్స్ అయ్యి కలర్ మారిన తర్వాత కొద్దిగా బ్రౌనిష్‌గా అయిన తర్వాత మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం టమాటో కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ టమాటో పీసెస్ కూడా సాఫ్ట్‌గా కుక్ అయిపోయిన తర్వాత ఇందులో జీరా పౌడర్, ధనియా పౌడర్ అవన్నీ వేసుకోవాలి. సో, ఇక్కడ జీరా పౌడర్ ఒక హాఫ్ స్పూన్, అలాగే ధనియా పౌడర్ ఒక ఫుల్ స్పూన్ వేసుకున్నాను. పసుపు, కారం వేసుకున్నా. అలాగే ఇంట్లో ఏమైనా గరం మసాలా ఉంటే ఒక హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు. నేను కర్రీ మసాలా ఇంట్లో ఉంటే అది ఒక హాఫ్ స్పూన్ అయితే వేసి ఇంక ఫ్రై చేసుకున్నాను. అలాగే ఒక టీ గ్లాస్‌తో వాటర్ అయితే పోసుకొని ఇంకా వాటర్ మరుగుతుంది కదా! అప్పుడు సాల్ట్ అది చెక్ చేసుకొని ఇంకా పన్నీర్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా! అది అయితే మరిగేటప్పుడు వేసేసుకొని ఇంకా దగ్గరికి ఉడికనిచ్చిన తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవచ్చు. నేను కొత్తిమీర చాలా తక్కువ వేశాను. మా పాపకి అసలు కొత్తిమీర స్మెల్ నచ్చదనమాట. నేను ఇంకా ఉంది కదా అనేసి వేశాను. అవి కూడా కాడలు వేయలేదనమాట. జస్ట్ లీవ్స్ అలా ఒక తుంచి అలా వేసేసాను. నేను చిన్నప్పుడు అసలు కొత్తిమీర అసలు ఇష్టం ఉండేది కాదు. నాకు ఆ స్మెల్ అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఎవరైనా కొత్తిమీర కట్ చేస్తుంటే ఆ స్మెల్‌కి పరిగెట్టేసేదాన్ని. అసలు నచ్చేది కాదు నాకు. ఎందుకో తెలీదు అదొక హెర్బ్ స్మెల్ వచ్చేది. నాకు నచ్చేది కాదు. ఇప్పుడైతే చాలా ఇష్టం అండి, తింటాను. నేను సలాడ్స్‌లో అయితే పచ్చి పచ్చిగానే వేసుకొని అయితే తినేస్తూ ఉంటాను. ఏమో మరి పెద్దయ్యాక తనకు నచ్చుతుందని అనుకుంటున్నా. అందుకే కొన్ని వాళ్ళు చిన్నప్పుడు ఏమైనా ఇలా ఉన్నా పెద్దయ్యాక మార్చుకుంటారులే అని మనసులో అనుకుంటూ ఉంటాను. సో, ఇలా కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసి ఇంకా దగ్గరికి ఉడికనించి అది మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవటమే. సాల్ట్ అనేది మనం వాటర్‌ని చెక్ చేసుకుంటే బెటరు. అప్పుడు పన్నీర్ వేసేటప్పుడు. సో, ఇలాగా
అయిపోయిన తర్వాత నేను ఇది రోటీతో పూరి, ఇంకా నాన్ అలాగే ఫుల్కా ఇలాంటి వాటితో చాలా బావుంటుంది రైస్ కన్నా. సో, ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా తనైతే స్నానం చేసొచ్చింది. రెడీ అయిపోయింది. ఇంక నేను జడలు ఒకటే వేసేసి ఇంక తనకి రోటీ అయితే చేసి పెట్టేస్తాను. ఇక్కడ రోటీ ఇందాక నేను పన్నీర్ భుజియా చేశాను, కర్రీ ప్రిపేర్ చేసినప్పుడే చేయొచ్చు. కానీ వింటర్ కదా! ఇంకా తినేటప్పుడు ఒకటి వేడిగా చేసి పెడితే తను వేడిగా ఒకటి తినేసి ఇంకొకటైతే బాక్స్‌లో ప్యాక్ చేసి పట్టుకొని వెళ్తుందని ఇంక అప్పుడైతే చేయలేదు. నేను నైటే పిండి కలుపుకొని పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్‌లోని. ఎందుకంటే నైట్ ఆల్రెడీ రోటీయే చేసుకున్నాం మేము. వంకాయ కర్రీ సంథింగ్ ఉండేది. వంకాయ టమాటో అది. అప్పుడు చేశాను. అప్పుడు కలుపుకున్న పిండి ఇంకొద్దిగా ఉంటే అది కూడా ఎక్కువ కలిపాను మార్నింగ్ రోటీలోకి కూడాని. సో, అలాగా రోటీ అంటే ఈరోజైతే పరాటా చేస్తున్నా. ఇలాగా రోటీ ఒకటి చేసేసుకొని పైన ఆయిల్ కొంచెం అప్లై చేసుకొని దాన్ని ఒక ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొకసారి ఆయిల్ అప్లై చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేయాలి. సో, ట్రయాంగిల్ షేప్ చేసుకున్నాను ఇలాగా. ఇలా ట్రయాంగిల్ చేసుకోవచ్చు. మనం స్క్వేర్ షేప్ కూడా చేసుకోవచ్చు. ఫోల్డ్ చేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని చేసుకోవచ్చు. సో, ఇలా పరాటా ఎందుకు చేస్తున్నా అంటే బాక్స్‌లోకి మెత్తగా బావుంటుంది కదా! అందుకని. నైట్ టైమ్ చేసే రోటీస్‌కి అయితే నేను ఆయిల్ అసలు అంటే ఆయిల్ ఇలాగా పరాటా అయితే చేయను. జస్ట్ రోటీ చేస్తాను. రోటీ ఒక కొద్దిగా ఆయిల్ వేసి కాలుస్తాననమాట. ఇంకా ఇప్పుడు ఒకటి తినేసి ఇంకొకటి ప్యాక్ చేసుకొని పట్టుకొని వెళ్తది. అలాగే ఆయిల్‌కి బదులు మనం ఘీ కూడా అప్లై చేసుకొని పరాటా చేసుకోవచ్చు. ఘీ పరాటా బాక్స్‌లోకి అంత బాగోదు టిఫిన్ బాక్స్‌లోకి. ఇంట్లో మనం వేడి వేడిగా తీసుకోవడానికి బావుంటుంది. రోటీ అయినా, పరాటా అయినా ఘీతో చేసుకున్నది చాలా బావుంటుంది. ఇంకా ఒకటే కదా ప్యాక్ చేస్తాం అంత ఆలోచించేది ఎందుకనేసి నేను అంత ఆలోచించను. అప్పుడప్పుడు అన్నీ పట్టుకొని వెళ్తుంది. ఇంత ఫ్యాన్సీగా కూడా అస్తమాను పెట్టను. అంటే ఇంత పన్నీర్ భుజియా ఇలాగా మార్నింగ్ లేచి చేసేది ఒక్కొక్కసారి చేయను. ఇడ్లీ అన్నీ పట్టుకొని వెళ్తుంది. ఒక్కొక్కసారి ఈవినింగ్ టైం పన్నీర్ కర్రీ, మష్రూమ్ కర్రీ ఇలా చేసినప్పుడు కొద్దిగా తీసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను వండినప్పుడు. అది మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే వేడి చేసి మైక్రోవేవ్‌లో వేడి చేసి ప్యాక్ చేసి ఇస్తాను రోటీతో పాటు. ఇక్కడ స్కూల్‌కైతే తను వెళ్ళిపోయింది. ఇంకా కొద్దిగా ఇప్పుడే ఎండ వస్తా ఉంది. నేను కొద్దిగా టీ తాగి ఇంకా స్నానం అది చేసి రెడీ అయిపోయాను. ఇంకా తను వెళ్ళిన వెంటనే నేను ఒక కప్ టీ పెట్టుకొని తాగేస్తాను. తర్వాత మిగతా పనులన్నీ చేసుకుంటాను. అంటే బెడ్‌షీట్స్ అయి సర్దుకుంటాం, వాషింగ్ మిషన్‌లో బట్టలయి వేసుకొని, ఇంకా చిన్న చిన్న పనులేమైనా ఉంటే చేసుకొని స్నానానికైతే వెళ్ళిపోతాను. తర్వాత వచ్చి ఇంకా పూజ అది చేసుకొని మిగతా పనులు చేసుకుంటాను. లంచ్ అది ప్రిపేర్ చేసుకుంటాను. బ్రేక్‌ఫాస్ట్ కొంచెం లేట్ అయినా పర్వాలేదు. ఒక కప్పు టీ అయితే తాగేయాలి. నాకు ఇంకా అలా అలవాటయిపోయింది. మా ఇంటర్ కాలేజ్‌లో మాకు బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు టీ ఇంకా మిల్క్ ఇచ్చేవారు. నేను టీ తీసుకునేదాన్ని. ఇంకా అలా అలవాటయిపోయింది. సో, ఇంకా మా డ్యాడీ అయితే తిడతారన్నమాట రోజుని టీ ఎందుకు తాగుతున్నావు అని పొద్దున్నే. అంటే రోజు పిల్లలు స్కూల్‌కి వెళ్ళిన వెంటనే నేను కాల్ చేస్తాను. కంపల్సరీ చేస్తాను. లేదా వాళ్ళు చేస్తారు. అయితే అప్పుడు అడుగుతారన్నమాట టిఫిన్‌లు అయినాయా అమ్మా అని. లేదు టీ అయిందంటే తిడతారన్నమాట. టీ ఎందుకు తాగుతావు రోజుని. పిల్లలు స్కూల్‌కి వెళ్ళిన వెంటనే టిఫిన్ అది చేసేయొచ్చు కదా నువ్వింకా టీ ఎందుకు తాగుతున్నావు అని తిడతారు. ఇంకా రోజు ఇదే క్వెషన్ అన్నమాట టిఫిన్‌లు అయినాయా అని అడుగుతారు. లేదు టీ అయిందంటాను. అయితే ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి అండి. ఇంకా నేను స్నానం అన్నీ చేసేసరికి 8:30 అయిపోయింది. అంటే 7:15కి మా పాప వెళ్ళింది. తర్వాత నేను ఫ్రెష్ అయ్యి ఇంకా తలస్నానం అన్నీ చేసి ఇంకా వచ్చేసరికి 8:30 అయిపోయింది. 8:30 అయిపోయింది కదా! లేట్ అవుతుందని రోజు చేసుకునే నిత్య పూజ అయితే ఫస్ట్ చేసేసుకున్నాను. పూజ చేసేసుకున్నాను. చేసుకుని తర్వాత స్వామివారికైతే నైవేద్యం అది ప్రిపేర్ చేసుకున్నాను. చక్కెర పొంగలి. నెక్స్ట్ నేనింక పూజది కంప్లీట్ చేసుకొని కిచెన్‌లోకైతే వచ్చాను. ఇందాక స్నానం చేసి వచ్చిన వెంటనే గ్యాస్ అది క్లీన్ చేసుకొని కుక్కర్ అది పెట్టుకొని మా హాయమక్క వాళ్ళ అటు సైడ్‌కి వెళ్ళి పువ్వులయి కోసుకున్నాను.
పూజకనేసి. ఇక్కడ నేను ఇంకా సింపుల్‌గా చేసుకుంటున్నాను. చక్కెర పొంగలి ఇంకా పప్పు అది రోస్ట్ చేయలేదు. కుక్కర్ అయితే పెట్టుకున్నాను. ఒక టీ గ్లాస్‌తో హాఫ్ గ్లాస్ పెసరపప్పు, దాని బరాబరీగా బియ్యం తీసుకొని హాఫ్ ఇది, హాఫ్ అది అంటే గ్లాస్‌తో తీసుకొని ఇంకా వాష్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకున్నాను. విజిల్ ఇచ్చి ఇంకా చల్లారిన తర్వాత ఇప్పుడైతే మూత వచ్చింది కాబట్టి ఇంకా ఒక గిన్నెలో అయితే అదే గ్లాస్‌తో బెల్లం తీసుకున్నాను. అలాగే హాఫ్ గ్లాస్ పంచదార తీసుకొని పాకం పెట్టుకున్నాను. అలాగే ఇంకా ఇక్కడ ఒక కడాయిలో అయితే ఘీ వేసుకున్నాను. 2 గరిటెలు ఘీ వేసుకున్నాను. ఇక్కడ నేను ప్రగతి ఘీ యూజ్ చేస్తున్నాను ఫస్ట్ టైం అండి. ఎప్పుడు యూజ్ చేయలేదు. ఎప్పుడు అమ్మ వాళ్ళు పంపిస్తూ ఉంటారు. ఇంకా ఈసారి ఇది వాడి చూద్దామనేసి చూశాననమాట. బావుంది స్మెల్. తర్వాత నేను ఈ కడాయిలో కొద్దిగా పచ్చి కొబ్బరి పీసెస్ ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు అది కూడా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ అది వేసుకొని ఫ్రై చేసుకున్నాను. అది ఫ్రై అయిన తర్వాత అందులో పాకం పెట్టుకున్న పాకాన్ని కొంచెం ఉడకబెట్టుకొని పోసుకొని ఇందులో మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదా పెసరపప్పు, రైసు అది కూడా వేసుకొని దగ్గరికి ఉడకనిచ్చి ఇంకా కొద్దిగా ఇలాచీ పౌడర్ వేశాను. వేసి ఇంకా ఇలా దగ్గరికి ఉడికిన తర్వాత నెక్స్ట్ నేను ఒక బౌల్లోకి తీసుకొని దానిపైన కొద్దిగా నెయ్యి అయితే వేసుకుని ఇంకా స్వామివారికి అయితే నైవేద్యంగా పెట్టుకున్నాను. ఫస్ట్ అన్నపూర్ణాదేవి దగ్గర పెట్టుకుని తర్వాత స్వామివారికి పెట్టుకున్నాను. తర్వాత ఇంకా హారతి ఇచ్చి నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇవన్నీ కాదు గానండి, నైవేద్యం అనేది మనం ఏమన్నా పెట్టుకోవచ్చు. బెల్లం ముక్క పెట్టుకోవచ్చు, పంచదార పలుకులు పెట్టుకోవచ్చు, లేదా ఆయన పాదాల దగ్గర ఒక పువ్వు పెట్టుకొని దండం పెట్టుకోవచ్చు. ఆయనకి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు, అడగవలసిన అవసరం లేదు. ఆయనకి ప్రతీదీ తెలుసనమాట. అంటే మనలా ఆలోచించరు కదా! నాకు పెట్టారు, పెట్టలేదని. మనం చేసుకోగలిగితేనే చేసుకోవాలి. నేను మన మనసుని బట్టి ఆయన మనల్ని ఎప్పుడూ కాపాడతాడని మాత్రం ఇది ఒకటి గట్టిగా నమ్ముతాను. ఇంకా నేను కిచెన్‌లోకైతే వచ్చేసాను. ఇంకా లంచ్ అది ప్రిపేర్ చేసుకోవాలి కదా అని. ఎండ చూసారా ఎంత బాగా వస్తుందో. ఇంకా వింటర్‌లో ఎండలోనే ఎక్కువ ఉండాలనిపిస్తది. తర్వాత ఈయన టీ పెట్టమన్నారు. ఆల్రెడీ ఒకసారి తాగారు. అందుకనేసి నేను ఎక్కువ ఇవ్వలేదు. ఆయనకి హాఫ్ గ్లాస్ ఇచ్చి ఇంక నేను ఒక హాఫ్ గ్లాస్ తాగుతున్నాను. నేను చెప్పాను కదండీ! ఈరోజంతా టీ గోల కిందే ఉంది. తర్వాత ఈ కప్ చూసారా ఎంత క్యూట్ ఉందో. చిన్న కప్ అండి. మీకు కెమెరాలో ఎలా పెద్దగా అనిపిస్తుందేమో. చాలా చిన్న కప్పు. చిన్నపిల్లలు ఆడుకుంటారు కదండీ టీ పార్టీ ఆ సైజ్ కప్ అనమాట. ఇది మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. బాగున్నాయి అక్కయ్యకి ఎంత క్యూట్‌గా ఉన్నాయో అంటే, తీసుకో పట్టుకుని వెళ్ళు అంది. తెచ్చేసుకున్నాననమాట. సో, ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నానండి. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై ఛానల్. టేక్ కేర్. బాయ్.